గైస్ చూసారు కదా, అసలు సెలబ్రిటీని మేనేజ్ చేయడమైనా కోఆర్డినేట్ చేయడమైనా ఎంత కష్టమో. ప్రాపర్గా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా, ఆర్గనైజేషన్ ప్రాపర్గా ఉంటేనే ఈ మేనేజ్మెంట్ అంతా ప్రాపర్గా అవుతుంది. కోఆర్డినేషన్ అనేది బౌన్సర్లు ఉన్నా కూడా క్రౌడ్ వల్ల మొత్తం అందరు మీద పడిపోతున్నారు. సెలబ్రిటీస్కి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా, కొంచెం అది చూసుకోవాలి. సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మీద పడిపోవడం కాకుండా కొంచెం వాళ్ళ సేఫ్టీ కూడా ముఖ్యం కదా. సో తర్వాత ఇప్పుడైతే మృత్యుంజయది ప్రమోషన్ ఉంది, అది కోఆర్డినేషన్కి వెళ్తున్నా. అక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఈవెంట్ నడుస్తుంది, ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది. సో అక్కడ అయితే అనుశ్రీ గారి కోఆర్డినేషన్ తర్వాత ఫర్గే అబ్దుల్లా గారి అంతా అయిపోయింది. అన్న కూడా రేపు కాజల్ ఉంది కాబట్టి అన్న కూడా మెట్రో ఎక్కేసి ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నారు. మళ్ళీ ఆయన డైలీ బిజీగానే ఉంటాడు. సో ఇప్పుడైతే మృత్యుంజయది ప్రమోషన్కి వెళ్తాం. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా 3 o'clockకి రమ్మని చెప్పారు. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది అనేది. కామెంట్లో మళ్ళీ వేసుకుంటారు కంటెంటే మార్చేసా ఇంకా నన్ను రా శివన్న మనం అసలు మూవీ ఒకటి అయింది అయిపోయింది. గోల్డ్ బాయ్ గోవింద్ సబ్స్క్రైబ్ చేసుకోమను. గోల్డ్ బాయ్ గోవింద్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను తీయబోయే మూవీస్కి ఇతనికి ఇస్తాను ప్రమోషన్స్. నాకు మొత్తం ఫ్రీగా చేస్తాను ఒప్పుకోవడం ముందే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అప్పటి నుంచి ఇద్దరే ఉన్నా లేకపోతే మనం చేసినా మూవీ పని నా దగ్గర లేదు లేదంటే కృష్ణ నమస్తే అన్న. సరే అన్న ఎందుకు వచ్చారా పిలిచారా నచ్చాను చింటి జాతర అటు నీతో పాటు విక్కిని కూడా బిజీ చేసేస్తున్నాను. ఏంది ఎందుకన్నా అర్థం చేస్తున్నాను అన్నాడు. నిన్న అంతా కూడా అదే పని మళ్ళీ ఏమన్నంటే శివన్న పడతాడు. నేను మూవీ ఒకటి అయింది కదా ఆ తర్వాత కొంచెం గోల్డే ఉంటుంది గోవింద పెట్టి రోడ్డు మొన్న ఇంకోటి ఉంది గోల్డ్ బాయ్. ఈరోజు పేమెంట్ కొట్టాలి. ఒక 5 ఉంగరాలు పెట్టి 10 ఉంగరాలు వస్తాయి. విష్ణువన్యాసం వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. లవ్ బైట్ చూడాలంటే చింటనే చూడాలి. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు ఆ తొప్పురిద్యా. ఇప్పుడు డైలీ ప్రమోషన్ చేస్తున్నారు కదా, ఇప్పటికి 5 ప్రమోషన్లు ఆ రోజు చేసాను. కంటిన్యూగా ఒక 10 చేయించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏం చేస్తాను. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. బాగా అనుకుంటున్నాను కానీ అది బాగా అవుతుందో ఏమవుతుందో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నేను చేస్తే మొత్తానికి వెళ్ళిపోతాను. అది క్లైమాక్స్ స్టోరీ కొంచెం చెప్పాను. ఏది
నీకెందుకయ్యా అవన్నీ నువ్వు నీ పని నువ్వు చూసుకో. అదే మా ముఖం చూపెట్టి మాకు అదే మేడం ఎలా ఉన్నాడు నాకు బోల్ పనులు ఉన్నాయి కొంచెం మైండ్ ఏంటంటే డిస్టర్బ్ అవుతాను నిజమే లేదు జాగ్రత్త 3 years అయింది. మీ ఊడికి రాగానే ఫస్ట్ చేతికి 10 ఉంగరాలు కాళ్ళకి 10 ఉంగరాలు చెప్పి లేదు నేను నా డ్రీమ్ ఏంటంటే ఇదేనా ఒక షర్ట్ కుట్టించాలి గోల్డ్తో చూడు గోల్డ్తో షర్ట్ ట్రై తర్వాత ఏం చేస్తా అంటే ఎదిగిన తర్వాత నేను చేయించుకుంటాను నిజం మాట తప్ప నువ్వు వస్తావు నిజం ఢిల్లీ ఆ షర్ట్ ఇప్పక పడేది నాకు ఇచ్చే అంటే యాక్చువల్గా మీ ఇంట్లో ఒకసారి వేసుకున్న పడేస్తారు కదా అట్లా అట్లా పడేయమంటుంది షర్ట్లో కాదు హలో 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 ఎవరు మేడం ఏంటి సంగతే చెప్తాను మరి కొండ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయావు కదా ఎప్పుడండి స్టేటస్ పెట్టాడు విక్కీ. యాక్చువల్గా చాలా బిజీ ఉన్నామండి షర్ట్ ఒకటి కుట్టిస్తున్నాము ప్యాంట్ చెప్పు ఏదో ఒకటి చలి పోతా అది పోతే ఢిల్లీ పైపైన పైన నీకు మొత్తం షర్ట్ కుట్టించాలంటే అంతేట్టుగా గోల్డ్ పోతండి మేడం గారు గోల్డ్ పోతుంది ఒక షొక్కాయ గోల్డ్ పోతుంది ఒక ప్యాంట్ సరిపోద్దా డ్రాయర్ డ్రాయర్ రాయరైతే కొంచెం స్పాన్సర్ ఆయన ఆయనే అండి సో అయితే ఇది గుర్తుపెట్టుకో లాస్ట్ ఏవైతే మూడు మూవీలు ఉంటాయో ఆ మూడు మూవీస్ పేమెంట్లు ఆపేద్దాం అందరికి ఆపేయండి ఏ బాధ కదా ఆపేసి ఏం చేస్తారు అనుకోండి బార్సలు పిలిచి భోజనాలు పెట్టండి ఎవరు ఏం గిఫ్ట్ ఉందని చెప్పి ఆల్రెడీ ఉన్నాయి కదా రాసుకోండి మరి ఇంకేంటే మరి అప్పుడే కదా ప్యాంట్ వస్తుంది షర్ట్ వస్తుంది నాకెందుకు కుట్టిస్తారండి మీ ఆయన నేనేమో లవరా కుట్టిస్తాడు అదే చూసుకొని వస్తాను అయితే రేపండి మేడం సరే మా ముందు మనం చేస్తాం ఒకసారి హీరోయిన్ కూడా కాన్సెప్ట్ చెప్తే చూడు మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ కూర్చుంటాను అది కేసు ఏమైంది పాపం కదరా చిన్నపిల్లలు అట్లా ఒడిగా పడ్డారు నా కేసు గురించి ఏమైనా ఆలోచించారంటే అంటే లేదు మటన్ అంటారు లేదా వీడేమంటారు లేదన్నా చూశారంటారు అంటే లేదా మటన్ అన్న అంటారు లేదు మేడం ఎంక్వైరీ చేసిందని చూశారంటారు అదే ఏంటి అయితే అనుకున్నా ఫస్ట్ అది చూసాడా మటర్ ఏదో కూడా తెలుసు అంటారు మా పిల్లలకు న్యాయం జరగలరా అంటాను అయితే ఆవిడే అన్న ఇది క్లీన్ చేస్తున్నా అంటే మేడం చెప్పండి ఇది ఏంటంటే మేడం చెప్పండి అంటే ఇది మన ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవును ఉన్నాయి అంటే ఎవరు అంటే మృత్యుంజయ అదేంటి ఇన్వెస్టిగేషన్ చేసింది మీరైతే ఆయన అంటే మాకన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసింది ఆయన డ్యూటీలో లేరు కదా డ్యూటీలో లేకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు ఈ కేసు నేను తీసుకోవాలంటే ఎవరు మృత్యుంజయ తర్వాత బాగుంది నాకు ఏదన్నా తెలియాలరా అని మీరు తెలియదు అన్న ఇది ఏంటన్నా కేసు గురించి మనకి తెలియదు ఈ కేసు గురించి తెలియాలంటే రోజు థియేటర్ మీద వెళ్ళాల్సిందే అప్పుడు అంటే అతను నేను తట్టుకోలేకపోతున్నాడు ఎక్కడ బుక్ చేయాలి సరిపోయింది హీరోయిన్ అఖిల్ 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 సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు మృత్యుంజయ అయితే వేరే లెవెల్ ఉంది కానీ నేను ఫ్యూచర్కి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి చెప్తున్నాను లైక్ అన్నా నా పాసిబుల్ నీకు కాల్ చేసి మీకు చెప్తాను మీరు వస్తారు రాగానే ఏమైనా అంటే అన్నది నా పర్సనల్ మేడం ఇక్కడ ఎవరు లేరు ఉన్నది వీళ్ళిద్దరు మాత్రమే అని అంటారు
అన్నుండే అరే మూడు దొంగలాగా ఉన్నది నేను కాదు నువ్వే తీసుంటావు నాకు కాదు అలా నాకు తేవద్దు నువ్వు సాఫ్ట్గా ఉన్నావు దొంగతనం చేస్తున్నారు అందరూ సాఫ్ట్వేర్ ఉంటారు నువ్వే తీసుంటావు అని అన్నాను. ఆ తర్వాత ఆగండి నేను చెప్తాను నేను కదా చెప్పాల్సింది అని చెప్పి మీరు ఎప్పుడు లైక్ నేను కొట్టేసింది వీడు జోలో పెట్టుకుంది వీడు అని చెప్పి అన్నాను. నేను కొట్టేస్తా మీరు అన్న చెప్పేస్తాను అన్నీ అట్లా చెప్పారు మేడం మీరు అని అంటే ఏం లేదు కొట్టేసింది వీడు కాబట్టి వీడు టెన్షన్ ఉన్నాడు ఎందుకంటే జోలో పెట్టుకుంది ఇస్తాను కాబట్టి జాలీగా ఉండదు అంతే దీనిలో పెద్ద ట్విస్ట్ లేదంటే మేడం ఏం కాదు ఇంట్లో ట్విస్ట్ చెప్పానండి అసలు ట్విస్ట్ ఇది కాదు మృత్యుంజయ మూవీ చూస్తే అసలు పెద్ద ట్విస్ట్ అక్కడ అక్కడ మరి 100% Okay, done. I'm just telling the dialogue. తన కంప్లైంట్ ఇచ్చుంటారు మేడం ఇస్తే అన్నుండి ఏమంటాడంటే ఇక్కడ ఎవరు లేరు వీళ్ళిద్దరే ఉన్నారు నా పర్సు వీళ్ళిద్దరు ఇల్లు ఎవరొకరు కొట్టేసింది. మేడం మీరు చూసి అర్థం కావట్లేదా వాడే దొంగలాగా ఉన్నాడు వాడే కొట్టేసి ఉంటాడు. నేను కాదు మేడం అంత సాఫ్ట్వేర్ ఉన్నాడంటే దొంగతనం చేసిన ఎప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నాడు ఆయననే లేదు నేను కాదు అసలు మీరు కాదు చెప్పాల్సింది నేను చెప్పాలి ఎవరు దొంగ. Oh, I'll tell you. మీరే తీసుకురావాలి మేడం కదా అక్కడనే ఉంటారు ఓకే నువ్వు మేడం నా పర్సు పోయింది వీళ్ళిద్దరిలో ఎవరొకరు కొట్టేసింది మేడం ఇక్కడైతే ఒకటే వీళ్ళిద్దరిలో ఎవరొకరు అందరు సైలెంట్గా ఉన్నాడు. Action, no walking. చెప్పండి అసలు ఏం జరిగింది? మేడం నా పర్సు పోయింది మేడం ఖచ్చితంగా వీళ్ళిద్దరే తీసుకుంటారు వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడ. చెప్పండి మేడం చూస్తే తెలియట్లేదా వీడే దొంగలా ఉన్నాడు వీడే కొట్టేసి ఉంటాడు. అన్న అవన్నీ కావు దొంగలు ఎప్పుడు సాఫ్ట్వేర్ ఉంటారు నాకు తెచ్చి నువ్వే దుబ్బేసినట్టున్నావు. నాకు నేను చెప్పాల్సింది సింపుల్ కొట్టేసింది వీడు దాచింది వాడు. మేడం మీకెట్లా తెలుసు మేడం అంటే తనే కావాలి తనే బెస్ట్. అప్పుడు నేను అవునా ఎవరు అప్పుడు ఇందులో నేను ఎవరో తెలుసుకోవాలంటే మార్చ్ 6th చూసేసి తెలుసుకోవాలి. నిజం బాగున్నది చేయలేదు ఏది కెమెరా శివన్ కూర్చొని కేసు డీల్ చేసింది మీరే కదా మనసే ఉన్నా అని చెప్పారు మంచిగా ఉన్నా మాట హీరోయిన్ కావాలంటే చెప్పు వాడు అంటే పెద్ద పెద్ద ఉన్నారు కాజల్ సంబంధం టైం ఉన్నాయి లాభాలు వస్తే మనకేగా లాభాలు వస్తే మనకి నష్టాలు వస్తే ఇది కూడా లేదు అట్లా గుడ్ అని యాక్షన్ నెక్స్ట్ బాగానే ఎక్స్ట్రా అలా
అన్న మీకు ఫోన్ మాట్లాడు. అదే కేసు గురించి మాట్లాడుతుంది. వీళ్ళు వచ్చి ఏమంటారంటే అన్న అంటే చెప్పండి అంటే అదే విక్రాంత్ కేసు గురించి అదే మరి మద్రాస్ అది ఏదంటే తప్పనిసరిగా మార్చి అదే మార్క్స్ ఇస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు నువ్వు? అదే విక్రాంత్ కేసు అన్నారు. ఏమన్నా పిక్ ఒకటి కేసు అనుకుంటారా? పెద్ద కేసు రాది. సూసైడ్ మాటలో తెలియట్లేదన్న. కొంచెం గట్టి ఫస్ట్ వచ్చామని చెప్పండి. ఎవరు చెప్పదు చెప్పండి. కెమెరా కదా యాక్షన్ హీరోనా డైరెక్టరా? కాదన్న రివ్యూ. మరి ఎందుకురా నీకు? పోయి అంటారు సాయి ఊనమ్మా సార్ సైడ్ వస్తారు. మీరు కూడా దగ్గరుండే థియేటర్స్కి వెళ్ళండి. నేనంతా డిస్కస్ చేసి వెళ్తుంటాను. టెన్షన్ సపోర్ట్ ఓకే ఓకే ఆగు అంటాను. చెప్పాను అన్న పక్కన. సరే ఇదన్నా కూడా March 6 మృత్యుంజయ రిలీజ్ అవుతుంది. కట్టింది కదా ట్రైలర్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ అది అడుగుతా. అడిగిన తర్వాత అసలు అదే ఎందుకని గేటప్పుడు మార్చిన ఇట్లా ముందుకు వచ్చి అన్ని ట్విస్టులు అంత ఇక్కడే చెప్పేసి థియేటర్ కూడా ఒకసారి ట్రైలర్ ఈ డైలాగ్ తీసేసుకుంటే అయిపోతాడు. పొద్దున్న పులిహార అంటే అంత పొద్దున్న సరే రెడీ బయటికి వెళ్దాం. ఒకటి వేసుకుంటే కొంచెం చిరాగ్గా ఉంది. రెడీ అవ్వరా బయట తర్వాత ఒక సీన్ ఎట్లా తీసుకున్నాను ఎలివేషన్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు రివ్యూలు చెప్పేది కూడా మీరేనా? మరి ఈ ఫేస్ తో రివ్యూ చేస్తుంటే దానికి నాకు సంబంధం లేదు. నెక్స్ట్ రివ్యూలు కూడా మీరే అనుకుంటా. అస్సలు ఛాన్స్ లేదు. ఓన్లీ ఫుడ్. ఫుడ్ ఆర్డర్ ఇస్తాను. మీరు అటు నుంచి వచ్చి కూర్చొని పల్లీలు పాప్కార్న్ మర్చిపోయాను. నేను మందులోకి వెళ్ళాను. పల్లీలను పాప్కార్న్ మర్చిపోయాను. రేపు వచ్చేటప్పుడు బిర్యానీ స్టార్టర్లు మొత్తం అయితే తీసుకొని వచ్చేసారు. మటన్ అసలు మర్చిపోకరా. పల్లీలు పాపం మర్చిపోలేదు కదా అన్న మందులకే కదన్నా అసలు మర్చిపోలేదు. ముందు తెచ్చారు. చెప్పండి. March 6 సినిమా రిలీజ్ ఉంది. వస్తాం కదా అన్న సినిమా అంటే గుర్తొచ్చింది. లాస్ట్ టైం బిర్యానీ పెట్టి మరి తీసుకెళ్ళాం అన్న. బిర్యానీ టేస్ట్ సూపర్ ఉంది ఆ రోజు.
మరి వస్తున్నారు ఆ రోజు పెట్టిన బిర్యానీ చేశాను కదా. బిర్యానీ గుర్తుంది కానీ ఆ రోజు పెట్టిన బిర్యానీ గుర్తుంది నాకు సినిమా గుర్తుంది కదా ఆ బిర్యానీ వల్ల చేసిన రిలీజ్ వస్తున్నావు కదా. అన్న సినిమా అంటే గుర్తొచ్చింది పోయినసారి సినిమాకి బిర్యానీ పెట్టి మరి తీసుకెళ్ళావు టేస్ట్ సూపర్ ఉందన్న బిర్యానీ వల్ల నాకు బ్యాలెన్స్ పోకపోయింది. మేమైతే పాప్కార్న్ థియేటర్కి వచ్చేస్తాం మీరు వచ్చేసేయండి. March 6th వృత్తి రిలీజ్ తప్పకుండా థియేటర్కి వచ్చేయండి. ఎంత అమౌంట్ పోయింది ఎంత అమౌంట్ పోయింది ఓకే ఎంత అమౌంట్ పోయింది రూపీస్ నువ్వు చెప్పాలి 2 రూపీస్ సో ఐ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫ్లాష్ బ్యాక్ ఇలా జరిగిందంటే వాయిస్ ఓవర్స్ అప్పుడు కట్ చేసి మీరు ఓకే ఓకే ఈ ప్రాబ్లమ్ చూస్తుంటే సేమ్ నా నేను రీసెంట్గా సేవ్ చేసిన సాల్వ్ చేసిన కేసులా ఉంది. ఒక పని చెయ్యి, వాట్స్ మై ఫస్ట్ డైలాగ్ నేను డోర్ ఇస్తాను. ఓకే జై సార్ లేరమ్మా, వేరే కేసు మీద వెళ్ళారు, ఏం కావాలి? వేరే కేస్ మీదే వెళ్ళాలి వేరే కేసు వర్క్ మీద వెళ్ళారు, ఏం కావాలి? చేశారు లేరు 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 వేరే కేసు మీద వెళ్ళారు ఏం కావాలి. ఓకే సో అక్కడ చూడండి. ఓ నాట్ ఫర్ ద కెమెరా జై సార్ ఎక్కడ ఉన్నారు? చేసర్ లేరు ఏం కావాలి నేను జై సార్తో మాట్లాడు. ఏం కావాలి? కరెక్ట్ అక్కడ ఓకే రెడీ యాక్షన్. మేడం జై సార్ చేయలేదు ఏం కావాలి నేను జై సార్తో మాట్లాడుతున్నాను. బాబు సో అది టైం అయితే 6 అవుతుంది, ఇప్పుడు అయింది. సో మధ్యాహ్నం అయితే లంచ్ కూడా లేదు, ఇప్పుడు డిన్నర్ కూడా చేయడానికి టైం కూడా దొరకదు. అలా ఉంటుంది మేనేజ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం, కానీ ఇష్టంగా చేస్తున్నా. సో అది. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.